స్టైలిష్ స్టార్ లాగా ఈ స్మైలింగ్ ఇదేంటిది స్మైలింగ్ స్టార్? నార్మల్గా సింహాచలం ఉండేది నాది టిక్టాక్లో కూడా ఐడి. బట్ ఒకళ్ళు ఏంటంటే నెగిటివ్ కామెంట్ పెట్టారు, ఏంటంటే వీడేమన్నా పెద్ద స్మైల్ స్టార్ అనుకుంటున్నాడా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడా, అంటే పళ్ళు అలా పెట్టి నవ్వుతా చేస్తారంటే ఆ స్మైల్ స్టార్ ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా పెట్టేసి మంచి పనే చేశాడు అతను. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎలా అనిపించింది అట్లా? అందరూ అంటుంటే అప్పుడు మేము పెట్టామన్నమాట. మేము పెట్టిన తర్వాత కూడా మాది ఒరిజినల్ ఛానల్ అని ఎవరికి తెలియదు అన్నమాట. సో అంత పాపులర్ చేస్తారు అవతల. ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కాదు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్? అవి అంటే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళడం మానేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంట్లో వంట చేస్తే కంపల్సరీ కుకింగ్ వీడియోస్ డైలీ పెట్టిన అడుగుతున్నారు డైలీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వాళ్ళిద్దరూ ప్రాంక్స్ చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. వాళ్ళని అందరూ మ్యాజికల్ కపుల్స్ అంటుంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన ముందు ఉన్నారు నాని అండ్ కావ్య. వాళ్ళని అడిగి అసలు ఈ ప్రాంక్ కాన్సెప్ట్ అసలు వాళ్ళకి ఎట్లా వచ్చింది, వాళ్ళు అసలు ఎలా ముందుకు వెళ్తున్నారు, అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి మాట్లాడదాం వాళ్ళతో. హాయ్ నాని. హాయ్ కావ్య గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నా. ఈ నాని అంటే నిక్ నేమా లేకపోతే అదే మీ నిక్ నేమ్? నిక్ నేమ్ అంటే అందరికి నాని అనే తెలుసు, నా ఒరిజినల్ ఏం తెలియదు అన్నమాట. సింహాచలం. ఓకే, బాగుంది. బాగోదని కాదు, బట్ ఏంటంటే ఇంట్లో చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళు నాని అని. స్టైలిష్ స్టార్ లాగా ఈ స్మైలింగ్ ఇదేంటిది స్మైలింగ్ స్టార్? అది ఒకసారి ఏంటంటే నేను నార్మల్గా సింహాచలం అని ఉండేది నాది టిక్టాక్లో కూడా ఐడి. బట్ ఒకళ్ళు ఏంటంటే నెగిటివ్ కామెంట్ పెట్టారు, ఏంటంటే వీడేమన్నా పెద్ద స్మైల్ స్టార్ అనుకుంటున్నాడా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడా, అంటే పళ్ళు అలా పెట్టి నవ్వుతా చేస్తారంటే ఆ స్మైల్ స్టార్ ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా పెట్టేసి మంచి పనే చేశాడు అతను. అతను చెప్పారా రిప్లై పెట్టరా? మళ్ళీ రిప్లై పెట్టాలా, ఇప్పుడు చూస్తావు కదా అనుకుంటాడు నేనే పెట్టాను కామెంట్ అని. ఎట్లా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎట్లా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఫస్ట్లో అంటే ఫస్ట్ నేను తను లవ్ చేస్తున్నానని తనకు తెలీదు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన తర్వాత తను అప్పుడు నాకు ప్రపోజ్ చేస్తాను. ఇద్దరు ఫ్రెండ్స్. మీకు ఇతను చూడగానే ఇతడే నా ఎదలో అలా పాట వచ్చిందా మీకు ఏమన్నా? ఇతను చూడగానే అటువంటిది. ఎట్లా చేయాలనిపించింది మీకు? స్మైల్ ఇస్తాడనా లేకపోతే ఎట్లా? అప్పటికి ఏం లేదు. మా మ్యారేజ్ అవ్వకముందు నార్మల్గా ఇంటర్నెట్ నేను స్టార్ట్ చేస్తాను టిక్టాక్ అనేది. క్లాస్మేట్స్ ఇద్దరు? మేమిద్దరు స్కూల్ మేట్స్. 6th నుంచి. ఓకే, చాలా దృఢంగా ఉంది ఫౌండేషన్ ఇది. ఓకే, ఎలా స్టార్ట్ చేశారు ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎలా అనిపించింది మీకు అట్లా? దట్టు సిటీలో ఉంటే ఓకే, భీమవరం మన తక్కువ కదా, ఇక్కడ మన సైడ్ పెట్టడం తక్కువ. ఈ హైదరాబాద్లో వైజాగ్ సిటీలు అంటే ఎక్కువ బాగా. అంటే మనకి స్టార్టింగ్ టిక్టాక్ నుండి మనకి అలా ఉంది కాబట్టి, సో తర్వాత చాలా మంది టిక్టాక్ బ్యాన్ అయ్యాక మీరు ఇలా యూట్యూబ్లోకి రండి, ఇన్స్టాలోకి రండి అంటే ఇన్స్టాలోకి రండి అన్నప్పుడు నేను తొందరగా వెళ్ళిపోయా. స్టార్టింగ్ ఇన్స్టా అంటే కొంచెం లేట్ అయింది, బట్ ఇన్స్టా ఆన్ చేసిన తర్వాత ఇన్స్టాలో మళ్ళీ మెసేజ్ పెట్టారు, ఇలా మీ రీల్స్ అవి యూజ్ చేసుకొని మేము కొంచెం అదే అమౌంట్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నాం బ్రో అది ఇది అంటే నాకు అర్థం కాల, ఇదేంటి మా రీల్స్ చేసుకుని అమౌంట్ ఎర్న్ చేసుకుంటాం ఏంటి అంటే యూట్యూబ్లో అంటే నేను పట్టించుకోవాలా. తర్వాత మమ్మల్ని మాకన్నా ఎక్కువ ట్రెండ్ చేశారు అనమాట మా రీల్స్ పెట్టి. సో అప్పుడు అర్థమైంది ఎవరో ఎందుకు చేయడం, మీరే చేయొచ్చు కదా అని అందరూ అంటుంటే అప్పుడు మేము పెట్టామన్నమాట. మేము పెట్టిన తర్వాత కూడా మాది ఒరిజినల్ ఛానల్ అని ఎవరికి తెలియదు అన్నమాట. సో అంత పాపులర్ చేస్తారు అవతల. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారు కదా, ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. అంటే క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ అనమాట మాది, వేరు క్యాస్ట్లు, అందులోనూ కొంచెం ఏజ్ తక్కువ కదా అని చెప్పేసి. ఎట్లా మనోడు ప్రాంక్ స్టార్ కదా, ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసినప్పుడు ప్రాంక్ చేస్తున్నా కదా అని అన్నాడా? లేదు, అప్పటికి అసలు సోషల్ మీడియాలో ఏం లేము. మాకు ఆఫ్టర్ మ్యారేజ్ మేమిద్దరం కలిసి రీల్స్ చేసేవాళ్ళం, అప్పుడు ట్రెండ్ అయింది అంతే. థాట్ ఎవరికి వచ్చింది ఫస్ట్ రీల్స్ చేయాలని? నానికి వచ్చింది. ఓకే, ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కాదు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్? అవి ఓకే, ఇంట్లో వంట చేస్తే కంపల్సరీ కుకింగ్ వీడియోస్ డైలీ పెట్టిన అడుగుతున్నారు డైలీ. ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పటి నుంచి పెడతారు మీరు? మా వీడియో పెడతానండి, అంటే షూట్ చేస్తాకి నాకు బాబు ఉన్నాడు కదా, బాబుతో కుదరట్లేదు. నేను ఇంటి దగ్గర ఉంటేనే కొంచెం షూట్ చేస్తాకి ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా వేరే ఏం జాబ్ చేస్తారు? ఫోటోగ్రాఫర్. పెళ్ళిళ్ళకి అవి వెడ్డింగ్స్ ప్లస్ మనకి అవుట్డోర్ షూట్స్ అయితే దిగుతారు కదా, కిడ్స్ షూట్స్ అవి కూడా బ్లాకింగ్ చేసి పెడుతున్నారు. అవి కూడా
అవి నేను పెట్టను బ్రో. నాకు అంటే అంత నాకు ఓపిక లేదనమాట. సో అవి ఇవి మొత్తం అంతా బ్యాలెన్సింగ్ చేసుకొని, సో ఇది ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు దీంట్లోనే వెళ్దాం, మళ్ళీ దాంట్లో ఎందుకు అని చెప్పి. హెయిర్ కట్ ప్రాంక్ అని ఐడియా ఎట్లా వచ్చింది మీకు అసలు? అదే తిను ఇంతకుముందు హెయిర్ ఆర్డర్ పెట్టిందంట. ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత చెప్పింది ఇలాగ మా అమ్మ ఫస్ట్ మా పేరెంట్స్ మీద చేద్దాం ఉంది. అంటే మా వాళ్ళు ఒకసారి ఒకరు ఉంటే ఇంకొకరు ఉండరు అనమాట. సో డ్యూటీస్కి అట్లా వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఉన్న టైంలో, అంటే వీళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు అప్పట్లో. ఇంకా అందుకని వీళ్ళ అమ్మగారు సింగిల్ గా ఉంటారు కాబట్టి సో ఇంకెన్ని రోజులు తెచ్చి పెట్టేసాక చేద్దాం అంటున్నారు కదా, చేసేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయాం వెంటనే. ఇంకా వెళ్ళిపోగానే అది బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయింది బాగా. మీరు అది అనుకునే చేశారా లేకపోతే? మేమిద్దరం అనుకున్నాం, ఆవిడకి తెలియదు యాక్చువల్గా. తర్వాత ఏమన్నారు తర్వాత బయట వీడియో ఆపిన తర్వాత? ఆపిన తర్వాత కదా ముందే చెప్పేసారు, రివీల్ చేసేసాము. చెప్తే ఇలాగా నాకు నిజంగా అలా జుట్టు కానీ కటింగ్ చేయించుకుంటే జుట్టు పీకేద్దని ఆవిడ పీకిన తర్వాత అది ఇలా కూడా వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఇంకా తెలిసిపోయింది బిగ్ అని. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వెడ్డింగ్లుగా వెళ్తుంటారు కదా, గుర్తుపడుతుంటారు అప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఫీల్ అవుతా సెల్ఫీ దిగి అంటే మాకు తెలియదు బ్రో మీరని చెప్పేసి చాలా మంది అనుకుంటారు రిలేటివ్స్. నార్మల్ వీడియోగ్రాఫర్లు ఉంటే ఇట్లా వెడ్డింగ్ షూట్లు కట్టి ఒక ప్రైజ్ అంటారు. నువ్వు సెలబ్రిటీ కదా మరి? అలా ఎక్కువ రేట్ ఇంకా నేనే ఎక్కువ బాగా తక్కువ చేసేస్తాను. నాకు ఇన్స్టాలో ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళకి చాలా తక్కువ చేసేస్తాను. ఫస్టే స్టార్టింగ్ తక్కువ చెప్పేస్తాను. సో వాళ్ళు ఇంక ఓకే అనుకుంటే ఇంక చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇంకా ఇందులో నీకు ఇంకెవరున్నారు ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ దాంట్లో? యూట్యూబ్లో అంటే అదే మన రవివర్మ గారు, ఆయన కూడా నాకు రీసెంట్ గానే పరిచయం అయ్యారు. ఎట్లా మీ ఇద్దరికి ఎట్లా పరిచయం? అంటే జస్ట్ నార్మల్గా యూట్యూబ్లో చూసి ఇంకా మెసేజ్ చేయడం ఇన్స్టా అట్లా, ఇంకా అప్పటి నుండి నెంబర్ సేవ్ చేసుకుని స్టేటస్లో వస్తుంటే ఇంకా ఏమన్నా ప్రాంక్ చేద్దాం ఏమన్నా తను ఏమన్నా పర్లేదు చేద్దాం, ప్రాబ్లం లేదు, చేయండి ఒకసారి చేద్దాం. హలో బ్రో. హలో బ్రో, బిజీగా ఉన్నారా? అంటే ఇంటర్వ్యూ అయిపోయింది బ్రో, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే యాక్చువల్గా ట్రైన్ క్యాన్సిల్ అయింది అన్నాను కదా, బైక్ మీద వచ్చాము, మళ్ళీ రిటర్న్ అయిపోతుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది బ్రో. అంటే సడన్ బైక్ కదా, త్రిబుల్స్ వచ్చాము, ప్లస్ ఆ లారీ డ్రైవర్ అది డైవర్షన్స్ అవి మారుస్తున్నారు రోడ్ మీద. ఇక్కడే మన రాజమండ్రి దాటిన తర్వాత బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, అయితే కొంచెం నాది ఫోన్పే అది లిమిట్ అది అయిపోయింది బ్రో, కొంచెం అమౌంట్ అది కొంచెం సెండ్ చేయగలరా? ఇదే బ్రో అంటే ఒక 10K కావాలి బ్రో. అదే అంటే కొంచెం లైట్ గా బ్రో, అందుకే అది ఒకసారి చూపించుకుందాం అని చెప్పేసి. హలో రవివర్మ గారు, నేను వెంకీ అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. యాక్చువల్గా మీ దగ్గరికి వద్దామన్నాం యాక్చువల్గా. ఇంకా మన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంకా అవుట్డోర్ అని ఇటు వచ్చాము. సరదా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాం, కానీ మీరు బాగా రియాక్ట్ అయ్యారు. మన వాళ్ళకి మంచి మనసున్న మహారాజు. అదే పాపం వీళ్ళు బాగా చెప్తున్నారు, మాకు బాగా మాట్లాడుతుంటారు, అస్తమాను రెస్పాండ్ అవుతుంటారు అంటున్నారు. ఇప్పుడు అమౌంట్ అనగానే అడగగానే అమౌంట్ 10,000 కానీ అది ఓకే, కానీ ఎట్లా అయింది, కాలు దెబ్బలు తగిలి ఉన్నారు చూసారా, నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీరు అసలు బాగా రెస్పాండ్ అయ్యారు. అమౌంట్ నో ప్రాబ్లం, మనం చేయొచ్చు అమౌంట్, బట్ నేను అదే యాక్సిడెంట్ అనేది నాకు షాక్ అయిపోయినా, ఇదేంటి సడన్ గా పాపం అని. అదే థ్యాంక్ యూ అండి. మన ఐడ్రీమ్ తరఫున రవివర్మకి హ్యాపీ బర్త్డే బ్రో. నువ్వు ఇట్లానే మంచిగా ఉండాలి, నువ్వు అందరికి బాగా సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ. వన్స్ అగైన్ సారీ, ఇది జస్ట్ ప్రాంక్ చేస్తాం అంతే, నేను ఏదో ఇబ్బంది పెడదామని కాదు, బట్ బాగా రెస్పాండ్ అయ్యో, చాలా థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఇప్పుడు బాగా రెస్పాండ్ అయ్యాడు. ఇట్లా ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి పర్సన్? అంటే బర్త్డే రోజు కూడా రెస్పాండ్ అయ్యాడు. అంటే అవుతారు, నాకు తెలుసు ఆయన యాక్చువల్గా ఆయన మంచిగానే మాట్లాడతారు ప్రతిదానికి, అంటే సపోర్ట్ చేద్దాం. కాల్ చేయగానే ఏదో బర్త్డే విష్ చేయడానికి అనుకుంటాడు. అంటే మాకు తెలియదు యాక్చువల్గా, ఈరోజు స్టేటస్ అయితే చూడలేదు కదా, సో మాకు తెలియదు. ఇంత స్లిమ్గా ఉన్నారు జనాలు, చాలా మంది మిమ్మల్ని వెయిట్ లాస్ వీడియోలు చేయండి అంటున్నారు, ఎందుకని అట్లా? అది అంటే మా ప్రీవియస్ వీడియోస్లో అలా చూస్తుంటారు, మమ్మల్ని బాగా అసలు కనిపెట్టలేరు అనమాట. అలా ఉంటుంది, నాకంటే మీరు అనుకున్నారు.
నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకేం సినిమాల ఆఫర్లు ఏమైనా వస్తున్నాయా? అంటే షార్ట్ ఫిలిమ్స్ అవి అడుగుతూ ఉంటారు, బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను. నాకు వర్క్ అది చూసుకుని వీడియో అప్లోడ్ చేయడం ఇంకా అంతవరకే నేను కట్ చేస్తాను. తిని ఏంటంటే ఒకవేళ ప్రమోషన్స్ ఎవరన్నా మెసేజ్ పెట్టినప్పుడు తిని చూసుకుంటారు కాబట్టి, సో అలాంటి టైంలో ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ వాటికి పెడితే మాకు కొంచెం టైం లేదని చెప్పడం, తర్వాత చేయడం అని చెప్పడం. ఇన్కమ్ ఎంత వస్తుంది రెవెన్యూ? యూట్యూబ్ నుండి అంటారు. యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ అయితే అసలు సరిపోదు నన్ను అడిగితే. పర్లేదు చెప్పండి, ఎంత వస్తుంది? సరిపోదు అంటే మాకు 2 monthsకి ఒక 14K 15K వస్తుంది అంతే 2 months. చాలా వీడియోలు మంచి వైరల్గా వెళ్తున్నాయి, మేము అంత తక్కువ రావడం వైరల్గా తెలియదు బ్రో. కాకపోతే మేము ఎక్కువ చేయట్లేదండి వీడియో. అంటే కంటిన్యూగా అదే చేస్తూ ఉంటే అవ్వచ్చు. షార్ట్లు వెళ్తున్నాయి, వీడియోలు తక్కువ అవుతున్నాయి. షార్ట్స్ కూడా ఈ మధ్య అంటే ఇంతకుముందు వెళ్ళాయి, బట్ మేము పెట్టేవాళ్ళం కదా ఎక్కువ, వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు మేము పెడుతున్నాం అనమాట. ఫ్యూచర్లో ఎవరితోనో కలిసి ఇట్లా చేసేదాని ఉందా ఫ్యూచర్లో? ఏమనుకోవట్లేదు ప్రస్తుతానికి. ప్రజెంట్ మేము ఉన్నదాంట్లో ఇలా రవి నెక్స్ట్ టైం నిజంగా కాల్ చేసినా కానీ ప్రాంక్ చేస్తున్నావు కదా, ఏ ప్రాంక్ చేస్తున్నావు కదా, మనోడే పెద్ద ప్రాంక్ స్టార్ మనోడే. అట్లాంటిది అంటే నేను ఈ మధ్యన పరిచయం కదా, సో నా మీద ప్రాంక్ చేస్తారని అనుకుని ఉంటాను. కొట్టేస్తాం. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఐ డ్రీమ్, మన ఐ డ్రీమ్ ఇడే కదా, ఐ డ్రీమ్ నా కోరిక, మీ కోరిక ఏంటి? అంతే మంచి ఇల్లు ఒకటి బాగా మంచిగా కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న అప్పులు అవి ఉన్నాయి. అప్పులు కావాలి, అప్పులు లేకపోతే ఎట్లా? అంతే, అప్పులు ఆస్తి మనకి. అంతే అంతే ఉంటేనే కొంచెం మనం స్ట్రైట్ గా వెళ్ళగలుగుతాం. మీదంటే నెక్స్ట్ అంతే అండి, ఓన్ హౌస్ ఉంటే సరిపోతుంది, ఇంకంతకన్నా. మిమ్మల్ని చూస్తుంటే నాకు కార్తీక దీపం శౌర్య గుర్తొస్తుంది, నాకు బాగా తనలాగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా అన్నారా మిమ్మల్ని? అంటూ ఉంటారు కొంతమంది అలా అంటారు, కొంతమంది కాకపోతే ఎక్కువ శౌర్యలాగా అనిపిస్తుంది. అంటే కళ్ళు 10 years బర్త్డే అప్పుడు దిగిన ఫోటో ఉండేది, అది సేమ్ సేమ్ సార్. మీకు ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా? అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఓకే, ఓన్లీ నానితోటే మన స్మైలింగ్ స్టార్ తో చేయాలంటే వేరే ఏమవుతుంది? ఇంకేమవుతుంది. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ప్రభాస్. అంటే మొగల్తూరా, భీమవరం అనా? అలా అని కాదు, నాకు ఎప్పుడు నిండా కూడా ప్రభాస్. మొన్న వచ్చినప్పుడు కలిసావా? లేదు, భీమవరం మొగల్తూరు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఫ్లోటింగ్ లో మనం వెళ్ళలేదు అసలు? లేదు, వెళ్ళలేదు. నేను ఎక్కువగా అంటే ఇష్టం అంతే. నెక్స్ట్ ఏంటి బ్రో, ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం? ఇంకా అయిపోయింది ఈ మంచి ఫోటోగ్రాఫర్, మంచి వీడియో షాప్ పెట్టుకున్నారు, మంచిగా టిక్ టాక్ ఇవి చేస్తున్నారు, యూట్యూబ్లో బాగా చేస్తున్నారు. ఇంకా ఏదైనా సినిమాలు వస్తే వెళ్తారా, ఓన్లీ షార్ట్ ఫిల్మ్ దగ్గర ఆగిపోతారు? అంటే అది ఇంకా చెప్పలేము బ్రో, ఆ టైమింగ్ని బట్టి. అంటే మాకైతే ఉన్న దాంట్లో ప్రస్తుతానికి సరే అలా ఉందాము, మళ్ళీ ఎందుకు మరి ఒకవేళ దీన్ని కాదని దాంట్లోకి అడుగు పెట్టిన దాంట్లో సక్సెస్ అవుతామని లేదు తెలియదు కదా, సో దేంట్లో ఒక దాంట్లో ఇంకా అలా. యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే మీ బాబుని కూడా తీసుకొస్తారేమో అనుకున్నాం. మీరు ఎంత వీడియో చేసినా లాస్ట్లో తన స్మైల్ బాగా నచ్చింది జనాలకి అసలు. అంటే తీసుకొద్దాం ట్రైన్ అయితే కంపల్సరీ, బట్ ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పి మేము టైమింగ్ పెంచుతున్నాడు ట్రైన్. సర్లే ఇంకా పెంచుతున్నాడు కదా, ఒకవేళ లేట్గా వచ్చినా ఎక్కేద్దాం అనే టైంలో మళ్ళీ మార్నింగ్ చెక్ చేస్తే క్యాన్సిల్ అని తెలిసింది. సో సర్లే బైక్ మీద వెళ్ళిపోదాం. కూడా కొంచెం చేంజ్ అయింది కదండి, బాబుకి తేడా చేస్తుంది. బాబుని అసలు ఎలా ఈ వీడియోలో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? అట్లానే ఉండదు, జస్ట్ ఫాదర్స్ డే కానీ మదర్స్ డే. ఇంతకు ముందు కూడా వాడి క్యూట్నెస్ అది మనం అప్లోడ్ చేసినప్పుడు చాలా మందికి నచ్చేది. సో ఇంకా అందుకని చెప్పేసి అప్పుడు మర్చిపోయారు అందరూ, జూనియర్ అందుకని చెప్పేసి అప్పట్లో అంటే అలా అని కాదు, వాడికి వాళ్ళ అంపోలికలు వచ్చినాయి కాబట్టి కొంచెం కొంచెం తగ్గాడు ఒళ్ళుగా ఉన్నప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదంటే తగ్గిపోతున్నాడు కదా, వీడియోస్ ఎందుకు, అది బాగా పాడైపోయాడు అది ఇది అంటున్నారని అనుకుంటున్నారు. 2 years అదే ఇప్పుడు నెక్స్ట్ 2 కంప్లీట్ అవుతాయి ఆగస్ట్. బాగా హుషారు కదా బాబు, బాగా యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు కూడా నీరసంగా అలా ఉందో అనే ఉండదు. ఇంకా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టైలిష్ స్టార్, స్మైలింగ్ స్టార్ నాని అండ్ కావ్య గారు అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, దట్టు ఈ క్లైమేట్లో, ఇంత క్లైమేట్ ఇలా చల్లగా ఉంది, దట్టు వర్షం పడుతుంది కదా, ఈ క్లైమేట్లో మాకు చాలా దూరం నుంచి వచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మన స్మైలిష్ స్టార్ నాని అండ్ కావ్యతో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకున్నామని అనుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి చూస్తున్నానండి. కీప్ వాచింగ్.